ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 30/5/2026 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, శుక్లపక్షము, చతుర్దశి, మధ్యాహ్నం 11:58 వరకు ఉండి తదుపరి పౌర్ణమి ప్రారంభమవుతున్నది. విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 1:20 వరకు ఉండి తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఈరోజు రాత్రి తెల్లవారుజామున 4:33కు ప్రారంభమై రేపు సూర్యోదయం తర్వాత కూడా మనకి ఈ అమృత ఘడియలు ఉన్న విషయాన్ని గమనించండి. దుర్ముహూర్తం ఉదయం 5:45 నుంచి 7:29 వరకు, వర్జము సాయంకాలం 5:49 నుంచి 7:36 వరకు, రాహుకాలం ఉదయం 9:03 నుంచి 10:33 వరకు, సూర్యోదయం 5:45కి, సూర్యాస్తమయం 6:42. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట యోగం, ధన కనుక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు చేపలు చెల్ల వారికి అనుకూలవంతమైన శుభస్థితి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకి లాభం, వీసా సంబంధ సౌలభ్యం, స్వదేశంలో విదేశాల్లో విద్య ఉద్యోగ వ్యాపార విషయంలో అనుకూలవంతమైన స్థితి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి విద్యా అభివృద్ధి పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాలను కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, రెసిడెన్స్కి లాభాలు అనుకూలవంతం కనబడుతున్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి శుభ ఆనంద అవకాశం. ఈరోజంతా మీకు అత్యంత సానుకూలంగా ఉంటుంది. 4 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి వ్యతిరేకమైన ఫలితాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. శారీరకమైనటువంటి అలసట, మానసిక ఉద్వేగాలు, లేనిపోని అనవసర వ్యక్తులతో పరిచయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. లాటరీల వల్ల మోసపోయే అవకాశం, ఈవెంట్ చేసే వారికి నష్టం, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్త. డ్రైవర్లు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్స్ అప్రమత్తంగా ఉండండి. మద్యపాన సేవనం, సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేని ప్రయాణం, సీట్ బెల్ట్ లేని ప్రయాణం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. రాత్రిపూట ఒంటరి ప్రయాణం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. దుష్టులతో, ముష్కరులతో, మరకలతో స్నేహం మీకు పనికిరాదన్న విషయాన్ని గమనించండి. ఈ రాశి వారికి రోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. భగవద్గీత పారాయణం 9 నుంచి 11 అధ్యాయాలు చదవండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి నష్టం, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, మత్స్య కార్మికులు, రొయ్యలు చేపలు చెల్లవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యాపార నష్టం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మత్స్య కార్మికులు సముద్రంలోకి వెళ్లి ప్రయత్నం చేయకండి, నష్టాన్ని పొందుకుంటారు. రాజకీయ రంగంలో ఇబ్బంది, సినిమా రంగంలో నష్టాలు, కళాకారులు, క్రీడాకారులకు ఇబ్బంది, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. వ్యాపార పరంగా మోసపోయే అవకాశం, విదేశీ ప్రయాణం మంచిది కాదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం బలంగా కనబడుతుంది. జాగ్రత్త. లేనిపోని అనవసరపు వివాదాలు, చికాకులు, కోపము, అసహనం, కుటుంబపరమైన చికాకులు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం నష్టాన్ని కలిగిస్తుంది. అనవసరమైనటువంటి వాగ్వివాదాలకి తావివ్వకండి. తప్పనిసరిగా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం కూడా ఉత్తమం కనబడుతుంది. ఈ రాశి వారికి ఉదయం 10:26 నుంచి 11:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి అదృష్ట యోగం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, ఆనందాది అదృష్ట యోగాలు, విదేశాల్లో స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు చేపలు చెల్లే వారికి అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు.
అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాలకు అభివృద్ధి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఆనంద యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం పొందుకునే అవకాశం రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారు జన్మ జాతకాన్ని చూపించండి, ఇబ్బందులు పడే అవకాశాలు కనబడుతున్నాయి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి, మర్చిపోకూడదు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి నష్టంగా కనబడుతోంది. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం. రైతులు, పూలు పలుకురాలు పండించే వారికి, మత్స్యకారులు, రోజులు, చేపలు చెల్లే వారికి తీవ్ర నష్టాలు. రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో నష్టం, కళాకారుల, క్రీడాకారులకి అనుకోని ఇబ్బందులు. ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు లేదా ఫైర్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రాంగణ నియామకాల ఉద్యోగ ప్రయత్నం ఉన్నప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ని పర్ఫెక్ట్గా పెట్టుకునే ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి వ్యాపకాల వల్ల విద్యా నష్టం, ఉద్యోగ భంగం కనబడుతుంది, జాగ్రత్త. అనవసర స్నేహితాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. దుష్టులకి, దుర్మార్గులకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. లేనిపోని అనవసరపు జుగుప్సాలైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. వ్యాపార పరంగా నష్టాలు, నమ్మిన వారు మోసం చేసే అవకాశం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి నష్టదాయకం కనబడుతుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలో కూడా తీవ్ర నష్టాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. లాటరీల వల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి. భగవద్గీత పారాయణం 7 నుంచి 14 అధ్యాయాలు చదవడం ఉత్తమం. అలాగే పెసర్లు, అలాగే నీళ్లు, చలివేంద్రంలో నీళ్లు సరఫరా చేయండి. చలివేంద్రం కావాల్సిన ఏర్పాట్లు చేయండి. గొడుగు కానీ, చెప్పులు కానీ దానం ఇచ్చే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 8:39 నుంచి 9:57 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట యోగం, ఆనంద యోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో సానుకూలత, విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార పరంగా అనుకూలతలు, రాజకీయ రంగంలో ఉన్నత స్థాయి ప్రయోజనం, కళాకారుల, క్రీడాకారులకి అవార్డు, రివార్డు అందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, తీర్థయాత్ర సేవన చేసే అవకాశాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో మంచి అనుకూలత, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి. ఈ రోజు మీకు పండగ వాతావరణంగా చెప్పబడుతోంది. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, అనుకున్నది సాధించే మనస్తత్వం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు, కళాకారుల, క్రీడాగ్రహ అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఆర్థిక విషయాల వెసులుబాటు, రుణ బాధల నుంచి విముక్తులవ్వడం, అనుకున్న పని తప్పకుండా పూర్తి చేసుకుంటారు. ఉత్తమమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు లాభాన్ని కలిగిస్తాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము, శుభయోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి కూడా పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, రుణ బాధల నుంచి విముక్తులవ్వడం, ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకునే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం, తప్పకుండా కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, పట్టుదలతో అనుకున్నది సాధించే అవకాశం, సమస్త రోగ నాశనం, రుణ బాధ నుంచి ముక్తులయ్యేటువంటి అవకాశం,
వృత్తి ఉద్యోగాది లాభాలు పొందుకోవడం, విదేశాల్లో కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటి శుభవార్తలు వినే అవకాశం. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణజంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి శుభతరుణం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ఏమాత్రం అనుకూలంగా లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. జన్మజాతకాన్ని చూయించుకోవాలి. అలాగే హనుమంతుని ఆరాధన ఎక్కువ చేయడం, అలాగే భగవద్గీత పారాయణం 3 నుంచి 9 అధ్యాయాలు తప్పక చదవండి. ఎవరికైనా సరే చెప్పులు కానీ, గొడుగు కానీ దానంగా ఇవ్వండి. తప్పకుండా మీకు అనుకూలమైన శుభయోగాలు ఉంటాయి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అందుకే అనేక విషయాలు తెలుస్తాయి. ధార్మికమైన విషయాలు కానివ్వండి, ఇతరులని వారి యొక్క మనస్తత్వాన్ని వృద్ధి చేసేటువంటి వీడియోలు కూడా దొరుకుతాయి మన దాంట్లో. తప్పకుండా మీరు అటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే బాధ్యత మీది. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే విద్యా, ఉద్యోగ, వ్యాపారాదులు నష్టం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవద్దు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం, స్నేహితుల వల్ల మోసపోయే అవకాశం, దుర్మార్గుల వల్ల, దుష్టుల వల్ల జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం వల్ల నష్టాలు పొందుకునే అవకాశం, వాహన ప్రమాదం, మద్యపాన సేవనం వల్ల తీవ్ర ప్రమాదం, కళాకారులకు క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బంది, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, ఇతరుల మీద ఆధారపడి రాసి ఏ పరీక్ష మీరు పాస్ అవ్వడానికి అవకాశాలు లేవు. మీ పరీక్ష మీరు రాయండి, సమయపాలన పాటించండి, అనుకూలంగా ఉంటుంది. లేదా నష్టపోయే అవకాశం. రైతన్నలకి కష్టకాలం, కొద్దిగా ఇబ్బందికర వాతావరణం, నకిలీ విత్తనాల అభ్యర్థి ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తలు వహించే ప్రయత్నం చేయండి. మనకి కూలి పనికి వచ్చే వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కూరగాయలు, పూలు, పళ్ళు పండించే వారికి నష్టాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యవస్థలు మూతపడే అవకాశం. మత్స్యకారులకి ప్రమాదం. సముద్రంలో అల్లకల్లోల స్థితి వల్ల మీరు నష్టపోయే అవకాశం. ప్రజలు, చేపల చెల్లెల వారికి నష్టం. అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కష్టకాలం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బంది. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఏమాత్రం అనుకూలంగా లేదు. నిరంతర భగవద్ ధ్యానం చేసుకోవడం మంచిది. అలాగే పెసర్లు, మినుములు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఉదయం 9:13 నుంచి 11:01 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను దృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనయోగము, ఐశ్వర్యము, ఆనందము. మేబీ భగవంతుని యొక్క అదృష్టయోగ కృపాకటాక్షాల వల్ల మీకు దుబాయ్ లాటరీనో, లండన్ లాటరీనో, భాగ్యలక్ష్మి లాటరీనో, ఇది ఇంకేదైనా ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం. మేబీ 10 కోట్ల ధనం కూడా రావచ్చు, 10 లక్షలు రావచ్చు, 10 రూపాయలు కూడా రావచ్చు, రూపాయి టికెట్కి 10 రూపాయలు రావచ్చు. అంటే ఆకస్మిక ధన ప్రాప్తికి వాళ్ళ అవకాశం ఉంది. తప్పకుండా మీకు ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపార భాగస్వామి అనుకూలతలు, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, విద్యార్థికి లాభాలు, ఉద్యోగంలో పదోన్నతులు లేదా తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, అనుకున్నటువంటి పని పూర్తి చేసుకునే అవకాశం, కుటుంబ పరంగా ప్రశాంతత, ఆస్తి పంపకాలు, కోర్టు వద్దల సమస్య పోవడం, ధనధాన్య వృద్ధి, ఆనందకరమైన ప్రక్రియ, అలాగే నూతన గృహయోగం కానీ, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఉత్తమ స్థాయి పొందుకునే అవకాశాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అద్భుతమైనటువంటి అనుకూలత, ఆనంద యోగం. ఇది చాలా మంచి శుభయోగమైనటువంటి రోజు చెప్పవచ్చు. 4 అంకెను దృష్టిగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి ఉద్యోగ యోగము. అద్భుతమైనటువంటి పరిచయాలు, ఉద్యోగ లాభాలు, విద్యా లాభాలు, గొప్ప వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, జీవితంలో ఒక ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం, ఒక మంచి హై లెవెల్ పొజిషన్కి చేరుకుంటారు గ్యారెంటీగా. ధనగనక వస్తువాన్ ప్రాప్తి, ఆనంద యోగం, ఐశ్వర్యం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం. తప్పకుండా మీరు అనుకునేది సాధించవచ్చు. కళాకారులకు, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారం లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు, పలుకురాలు పండించే వారికి అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. మరి ఇలాంటి శుభతరుణంలో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. మరి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే
నాకు ఆనందం. నాకు ఇంకా 10 మందికి ఇంకా మంచి విషయాలు చెప్పాలనే ఆలోచన ఏర్పడుతుంది. మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులతో మరియు మీ బంధుమిత్రులతో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయిస్తారని, ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ని ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీకు అత్యంత అనుకూలత, వృత్తి ఉద్యోగ లాభాలు, వైద్యులకు, వివిధ బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో శుభయోగము, ఐశ్వర్య ప్రాప్తి పొందుకునే అదృష్టయోగం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి చాలా చాలా అదృష్ట యోగాలు, అసలు ఊహించినటువంటి విజయ ప్రాప్తి. రాజకీయ నాయకులకైతే ఒక పదవి లభించడము, కొత్తగా రాజకీయ రంగంలో మంచి పదవి, ఉన్నతమైనటువంటి సాధన, మంత్రి పదవి లభించడం, లేదా రాజకీయ రంగ ప్రవేశం మీకు ప్రయోజనాన్ని కలిగించడం, అనుకున్నటువంటి స్థాయి విజయాన్ని పొందుకోవడం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల విజయం, అకాడమిక్ పరీక్షల్లో, బ్యాక్లాగ్ పరీక్షల్లో విజయం ప్రాప్తించుకోవడం, నర్సరీ తోటలు, పూర్యాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి, రైతులు, పూలు, పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభాలు పొందుకోవచ్చు, కుటుంబ సఖ్యత, ఆనంద యోగము, వివాహ యోగము, మంచి బంధుమిత్రుల సమాగమం, ఆనంద అదృష్ట యోగాలు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, వైద్యులకి, వివిధ బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా లాభము, శుభయోగం. ఈరోజు అంతా అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు పొందుకోవచ్చు. మరి అలాంటప్పుడు మంచి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. మీరు సబ్స్క్రైబ్ చేయాలి, 10 మంది సబ్స్క్రైబ్ చేయించాలి. ఇలాంటి మంచి వార్తలు మన వాళ్ళకి తెలియాలి. ఇటువంటి మంచి ఛానల్ని మీరు ఇంకా ఉన్నత స్థితికి చేర్చే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. ఈ రోజు మీకు అత్యంత శుభయోగం చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి తొందరపాటు నిర్ణయాలు, చికాకు, కోపము, అసహనం, మద్యపాన సేవనం, బంధుమిత్రులతో తగాదాలు, చిన్న చిన్న విషయాలకే అగ్రెసివ్ అయిపోవడం, అనవసరమైనటువంటి ఘర్షణ వాతావరణం, కుటుంబ రహస్యాన్ని బయటికి వెళ్లించడం, లేనిపోని అపవాదులు, అవమానాలు, భార్యాభర్తల మధ్య, సోదరుల మధ్య ఇబ్బందులు, చికాకులు, తప్పుడు నిర్ణయాలు, మధ్యవర్తిత్వం చేయడం, దాని నష్టాన్ని పొందుకోవడం, లాటరీల వల్ల మీరు మోసపోయే అవకాశాలు, కళాకారులకు ఇబ్బంది, క్రీడాకారులకి అపవాదులు, నష్టము, రాజకీయ రంగంలో పదవీచ్యుతుల అవకాశం, ఈవెంట్ చేసే వారికి నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం పొందుకునే అవకాశం, కళాకారులకు, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టాన్ని ఎక్కువగా కనబడుతుంది, జాగ్రత్తగా ఉండండి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోనూ నష్టాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి ఇబ్బందులు, రైతులు, పూలు, పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో నష్ట తీవ్రత ఎక్కువ ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో కూడా నష్టాలు, లంచగొండలుగా పట్టుబడే అవకాశం, జాగ్రత్త. పెళ్లి విషయాల్లో అంటే ఒకే అయినటువంటి పెళ్లి బంధాలన్నీ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే అవకాశం, దుష్టుల సాంగత్యం, ముష్కరులు, మరకలతో స్నేహాలు మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వివిధ బృందాల వారికి, న్యాయవాదులకి కష్టము, నష్టకాలం, దొంగ వైద్యుల బెడద, దొంగ జ్యోతిష్కుల బెడద ఎక్కువ కనబడుతుంది, జాగ్రత్త. మరి ఇలాంటి దొంగ జ్యోతిష్కుల బండార బయటపడాలంటే తప్పకుండా మళ్ళీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మంచి జ్యోతిష్కులు అనే వాళ్ళు బయటికి వచ్చి దుష్టులందరూ వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉండదు, అంటే దుష్టులు వెనక్కి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి 10 మంది చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. వీరికి ఉదయం తప్పకుండా ఈ రాశి వారు భగవద్గీత పారాయణం 3 నుంచి 6 అధ్యాయాలు చదవడం, ఎవరికైనా సరే చెప్పులు, మంచినీళ్లు, మజ్జిగ, పెరుగు, పాలు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం. అలాగే వీలైతే జన్మజాతకాన్ని తప్పకుండా చూపించండి. అనవసర రాత్రి కూడా ప్రయాణాలు చేయకండి, ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకండి, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రోజు ఉదయం మీకు 8:39 నుంచి 10:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 1, 7 అంకెలను అదృష్టం కలిగి చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.